నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 70,462 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,393 మంది తలనీలాలను సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఒక్కరోజే హుండీ ద్వారా 3.1 కోటి రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో 33 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లలో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఇక ఈ పరిస్థితుల మధ్య తిరుమలలో మహా అపరాధం చోటు చేసుకుంది. ముగ్గురు భక్తులు చెప్పులతో శ్రీవారి ఆలయంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. క్యూ లైన్ దాటుకుని ఏకంగా ఆలయ మహాద్వారం వరకు వచ్చేశారు. ఏ మాత్రం ఆలస్యం జరిగినా ఆ ముగ్గురు ఆలయంలోనికి అడుగు పెట్టుండేవాళ్ళు. ఆ సమయంలో మహాద్వారం వద్ద గుర్తించిన విధి నిర్వహణలో ఉన్న టీటీడీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. చెప్పులు వదిలి ఆలయంలోనికి వెళ్లాలని చెప్పారు. దీంతో ఆ ముగ్గురు తమ చెప్పులను మహాద్వారం వద్ద వదిలేసి ఆలయంలోనికి ప్రవేశించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్యూ లైన్ ను దాటుకుని ఈ ముగ్గురు భక్తులు చెప్పులతో ఏకంగా మహాద్వారం వరకు ఎలా వచ్చారనేదే అంతు చిక్కట్లేదు. ఈ విషయంలో టీటీడీ విజిలెన్స్ విభాగం గాని సిబ్బంది గాని నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది స్పష్టమవుతోంది. నిజానికి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోనికి భక్తులు ప్రవేశించే సమయంలోనే విజిలెన్స్, టీటీడీ ఉద్యోగులు గుర్తించాల్సి ఉంటుంది. అక్కడే భద్రతా సిబ్బంది భక్తులను తనిఖీ చేస్తారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోనికి మొబైల్ ఫోన్ తీసుకువెళ్లడం, చెప్పులను ధరించి అక్కడ అడుగు పెట్టడం నిషేధం. నిషేధిత వస్తువులు ఏవైనా ఉన్నా వాటిని తీసుకుని లోనికి వెళ్లడానికి అనుమతించరు. విస్తృతంగా తనిఖీ చేసిన తరువాతే భక్తులను క్యూ కాంప్లెక్స్ లోనికి పంపిస్తుంటారు. ఇప్పుడు మాత్రం ముగ్గురు భక్తులు పాదరక్షలతోనే మహాద్వారం వరకు వచ్చేయడం కలకలం రేపింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద భద్రతా సిబ్బంది వీరిని గుర్తించకపోవడం వల్లే వారు పాదరక్షలతో ఆలయంలోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వాళ్ళు ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తింది అంటున్నారు నెటిజన్స్. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.